హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ సూపర్ రెసిపీ, మన నెల్లూరు స్పెషల్ చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు ఈరోజు చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ నేను యాడ్ చేసేటప్పుడు 1 by 1 ఏమేమి యాడ్ చేస్తున్నానో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ అయితే తీసుకున్నాను. ఇది 3 కిలో ఫిష్ అండి, ఒకటే ఫిష్. 3 కిలో ఫిష్ తీసుకున్నాను. సో అందులోకి నేను ఇప్పుడు టమాటో, ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి సపరేట్ పెట్టుకుంటున్నాను అనమాట. అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని. సో ఇప్పుడైతే బాండీ పెట్టేసుకున్నాము. వెడల్పు బాండీ పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వచ్చేసి మనకి చాలామంది ఎక్కువ తీసుకుంటారు, మీడియంగా తీసుకుంటారు. ఎలా తీసుకున్నా ఫిష్ కర్రీ సూపర్గా ఉంటుంది మన నెల్లూరు సైడ్ది. ఇప్పుడైతే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, నార్మల్గా పోపు పెట్టుకుంటాం కదా, అవి యాడ్ చేసుకున్నాం. కొంచెం మెంతులు ఎక్కువగానే తీసుకోండి. పులుసులు అంటేనే మెంతులు మంచిగా ఫ్లేవర్ని ఇస్తాయి కదా. తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, నేను ఒక ఆనియన్ పెద్దది తీసుకొని కట్ చేసుకున్నాను పొడుగుగా. అండ్ ఒక 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. ఇది అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మీడియం ఫ్రై అయితే చాలు. సో ఇలా ఫ్రై అయిపోయిందంటే దాంట్లో కొంచెం కరివేపాకు డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే దాని ఫ్లేవర్ అంతా పోతుంది. సో ఇలా ఏమన్నా ఆనియన్స్ వేసినప్పుడు కానీ, టొమాటో వేసినప్పుడు కానీ వేస్తే దాని ఫ్లేవర్ ఎక్కడికి పోదండి, ఇంకా అది కర్రీలోకి వస్తుంది అనమాట. బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్ మీడియంగా వేగిన తర్వాత లైట్ కలర్ చేంజ్ అయితే చాలండి, ఎక్కువగా అవసరం లేదు. నెక్స్ట్ టొమాటో యాడ్ చేసేసుకోవాలి. టొమాటోలు వచ్చేసి నేను ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను, పెద్దవి. టొమాటో ఎప్పుడైనా సరే ఇలాగ లావుగానే కట్ చేసుకోవాలండి ఫిష్ కర్రీకి. ఎందుకంటే తినేటప్పుడు కర్రీలో టొమాటో కూడా అలాగే వస్తుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టొమాటో యాడ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి చింతపండు పులుసు. నేను ఇందులోనే పసుపు, ఉప్పు, కారం, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇది అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ టొమాటో వేగిన తర్వాత మనం చింతపండు పులుసుని, అదే పసుపు, ఉప్పు, కారం కలిపిన చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. మోస్ట్లీ ఇందులోనే ఉప్పు ఉంటుంది. మనకి కావాలి అంటే మధ్యలో తగ్గినప్పుడు ఉప్పు కానీ కారం కానీ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇట్లా చింతపండు పులుసు వేసిన తర్వాత అది ఉడికేలోపు మనము పులుసు పొడి రెడీ చేసుకోవాలి. ఇట్లా ఒక చిన్న కడాయిలో 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఫైనల్గా 1/2 స్పూన్ ఆవాలు, వీటిని లైట్గా వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది ఏ కర్రీలో అయినా పులుసులు చేసేటప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చింతపండు పులుసు పోసాం కదా, జస్ట్ అలా ఉడుకు పడితే చాలండి. ఇంత బాయిల్ తెల్లాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉడుకు పట్టినప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 by 1 ఇలా ఫిష్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చి రోహు ఫిష్ అండి. మన నెల్లూరు సైడ్ అయితే బొచ్చ ఫిష్ లేదంటే గెండి ఫిష్ అని అంటారు కదా, ఇది రోహు ఫిష్. రోహు ఫిష్ని తెలుగులో గెండి అంటారో బొచ్చ అంటారో తెలియదు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఉడికినప్పుడు ఫిష్ వేసిన తర్వాత బాగా ఉడికేటప్పుడు మనం ఇందాకే వేయించి పెట్టుకున్న పులుసు పొడి ఉంది కదండి, అది బాగా గ్రైండ్ చేసేసుకొని ఒక తెల్లగడ్డ వేసుకొని గ్రైండ్ చేసుకొని మనం ఈ పులుసులో యాడ్ చేసేసుకోవాలి. ఫిష్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఈ పులుసు పొడి యాడ్ చేసిన తర్వాత వెంటనే ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మనం గరిటె పెట్టి కలపకూడదండి ఫిష్ వన్స్ యాడ్ చేసినప్పుడు. ఇట్లా మనం దబర పట్టుకొనే తిప్పాలి. తిప్పితే బాగా కలుస్తుంది అనమాట కర్రీ అంతా. ఇలా తిప్పిన తర్వాత మ్యాంగోస్ యాడ్ చేసేసుకోవాలి. పచ్చి మామిడికాయ మరీ పుల్లగా ఉందనుకోండి చింతపండులో సరి చేసుకోండి, లేదంటే మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. మామిడికాయ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఉడకబెట్టుకుంటాము. ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. అయిపోయిందండి మన నెల్లూరు ఫేమస్ చేపల పులుసు. పీస్ ఎప్పుడైనా సరే గట్టిగా ఉండాలి అంటే లైవ్ ఫిష్ని మనం కట్ చేయించుకోవాలి. ఫ్రెష్గా ఫిష్ ఉందంటే అది గట్టిగా ఉంటుంది పీసు అండ్ విరగదనమాట. మామిడికాయ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. చూసారు కదా మన నెల్లూరు స్టైల్ చేపల పులుసు సూపర్గా
తయారైపోయింది చాలా సింపుల్గా. అండ్ ఫైనల్గా మనం ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి అందరూ. నెల్లూరు సైడ్ చేపల పులుసు అంటేనే ఫేమస్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.